పురాణాలు చదువుతూ ఉంటే అనుభూతి ఎలా ఉంటుందంటే, రామాయణం గురించి పెద్దవాళ్ళు అంటే మాకు చదువుకునేటప్పుడు చెప్తున్నప్పుడు అవును. కొన్ని కొన్ని పదాలొచ్చాక వాళ్ళు కళ్ళమ్మ నీళ్లు పెట్టేసుకుంటారు. ఇప్పుడు మీరు ఆ ఆ చెప్తుంటే గూడా నాకు సీతమ్మ ఆటోమేటిక్‌గా లోపల అలానే ఉంది. సీతమ్మ వారు అగ్నికి ఆహుతవుతున్నప్పుడు, అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇదంతా ఎలా ఉంటుందంటే ఎమోషనల్ టచ్ అన్నమాట. ఇవి అవును. చదువుతున్నప్పుడు మనం తప్పు చేయాలన్నా చేయలేము. ధర్మాన్ని వీడి బయటికి పోలేము. అవును. మనము మన రాజకీయ నాయకులు ఫర్ సపోజ్ నేను ఒక పార్టీలో ఉన్నాననుకోండి. నా హ్మ్. నాయకుడిని ఇంప్రెస్ చేయడానికి నేనెప్పుడు తపన పడకూడదు. ధర్మాన్ని ఇంప్రెస్ చేయడానికి తపన పడాలి. నేను ధర్మానికి శ్రీకృష్ణుడికో లేకపోతే ఇది తప్పు అన్నప్పుడు ఒకళ్ళ మా నాయకుడు, ఒకళ్ళ మా సీనియరో, ఒకళ్ళు నాకు చదువు చెప్పేవాళ్ళు, నా ఇంట్లో వాళ్ళు "నువ్వు ఇలాగే మాట్లాడు." నేను మాట్లాడను. నేను మాట్లాడను. మీరు కావాలంటే ఒక దెబ్బేయండి అంతే. నేను మాట్లాడను దయచేసి. అంతే. జై శ్రీరామ్ అనుకోవడమే. ఎప్పుడైతే మనం ధర్మాన్ని కాపాడుతామో, ఆ ధర్మం మనల్ని కాపాడుతుందండి. హ్మ్. అది ఎంత గొప్ప నాంది అంటే, ఇవన్నీ చదివి, చదివి, చదివి ఉంటాం కదా! మా జీవితంలో, మా ఎదుగుదలలో ఇవి నాంది అన్నమాట. సో, ఇంకొక ఇతని గురించి చెప్పాలంటే, ఈ అన్వేషు హ్మ్. ఎంత వల్గర్ మాటలు మాట్లాడతాడంటే, ఈ ఎదవకి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు కానీ, తల్లి గొప్పతనం చెప్పాలి. అవును. అందుకనే నేను సీతమ్మ తల్లి గొప్పతనం చెప్పా. సీతమ్మ తల్లి ఎత్తిన విల్లెత్తలేని వాడు సీతమ్మని ఎత్తుకుపోగలడా? అది అలా జరగాలని రాసుంది రావణ సంహారం కాబట్టే, ఆ హ్మ్. తల్లి అక్కడ లంకలో కూర్చుంది. ఆ తల్లి తలుచుకుంటే 2 క్షణాల్లో భూదేవిని పిలిస్తే వచ్చేసిద్ది. భూమి బద్దలైపోతుంది, వెళ్ళిపోతుంది. ఆ తల్లిని స్పృశించగల శక్తి ఎవడికుందిరా? హ్మ్. ఎవ్వరికీ లే. రాముడు కూడా తల్లి చెయ్యందిస్తే పట్టుకోవడమే గాని, తల్లి మీద చెయ్యి వేసే శక్తి ఎవరికీ లేదండి. ఆవిడ అవును. ఎంత కఠినంగా ఉంటుంది అంటే, ఆవిడ ఒక 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 భార్యాభర్త సాంగత్యం వల్ల వచ్చింది కాదు. ఒక తల్లి, తండ్రి సాంగత్యం వల్ల వచ్చిన భూదేవి పవిత్రతలోండి వచ్చినటువంటి ఒక ఆడబిడ్డ. అవును. తలుచుకుంటే భూదేవిలోకి వెళ్ళిపోగల సమర్థత గల తల్లి. ఆవిడ తలుచుకుంటే భూకంపమే వచ్చేస్తుంది. బిడ్డకి బాధొస్తే తల్లికి కోపమొస్తుంది కదా! అందుకే కదా! నా బిడ్డని అడవులకి పంపించేస్తారా అంటే భూమిని కంపిస్తే, "వద్దు తల్లి, వద్దు తల్లి నువ్వు ఆగు" అంటూ ఆ తల్లిని శాంతింపజేయగలిగింది. అంత గొప్ప తల్లి అంతా జరిగిపోయాక 'లవకుశ' సినిమాలో చివర్లో ఆ జానకి అమ్మవారు ఆ అవును. భూమిలోకి వెళ్ళిపోతుంటే, ఆ కేఆర్ విజయ్ గారు తీసుకెళ్ళిపోతుంటే నేనైతే ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి అట్లా టీవీల అవును. ముందే కూర్చుండిపోయేదాన్ని. అర్రె! వెళ్ళిపోతుంది అంటే ఆవిడ అంత కఠినంగా ఉండగలుగుతుంది. అవును. అంటే అంత ఇష్టమైన భర్తే, ఇద్దరు బిడ్డలే వదిలేసి ఎలా వెళ్ళిపోతుంది అంటే, ఆవిడ ఏమనుకుంటే అది చేయగలుగుతది. ఆ జన్మ ఆంతర్యం అయిపోయింది. పడాల్సిన కష్టాలన్నీ పడింది. అందుకనే ఎవరన్నా కష్టపడినప్పుడల్లా ప్రతి ఒక్కరు అడుగుతారు. మనకి ముందు తొమ్మిది మహిళల్లో ఒక ప్రత్యేకమైన రోజనమాట. అది నాకు గుర్తులేదు కానీ, సోమవారమో ఏదో ఒక రోజు ఏదైతే ఆడబిడ్డలు పెద్ద మనిషి అవుతారో, ఆ రోజున అంటారు, "తల్లి నువ్వు సోమవారం అయ్యావు. సీతమ్మ తల్లి పెద్ద మనిషి అయిన రోజు నీకు అన్ని కష్టాలు పడతావేమో" అని కొన్ని పదాలు వాడేవాళ్ళు. నాకు భలే అవును. బాధేసేది. అంటే సీతమ్మ తల్లి పడినటువంటి కష్టాలు ఈ భూ ప్రపంచంలో ఎవ్వరూ పడలేదు. ఆ తల్లి తలుచుకుంటే ఒక్క కష్టం కూడా పడకుండా భూదేవి కాపాడగలిగిద్దే. కానీ ఎందుకు పడింది? మానవ జన్మెత్తినాక ప్రతి ఒక్కడు బాధలు పడాల్సిందే. నా వెనకాల బ్యాక్‌గ్రౌండ్ అని మాట్లాడే కొవ్వెక్కే ప్రతి ఒక్కడికి అర్రే! బ్యాక్‌గ్రౌండే భూమిరా! ఆ తల్లికి అవును. బ్యాక్‌గ్రౌండే భూమి. తలుచుకుంటే ఒక్క సెకన్‌లో భూమి అలా ఓపెన్ అయిపోతది. ఆవిడ అలా లోపలికెళ్ళిపోగల శక్తిమంతురాలు అవును. లంకలో ఆ నిర్ణయం తీసుకోలేదే! అవును. లంకలో మరుక్షణం "అమ్మా! రామ్మా నేను కష్టపడుతున్నానని" ఆ తల్లిని పిలిస్తే లంక మొత్తం బద్దలైపోయేదే. మీరొచ్చి యుద్ధం చేసేదేంది? అవును. రాముడి గొప్పతనాన్ని చాటి చెప్పడం కోసం ఆ తల్లి లంకలో అన్ని రోజులు అంత బాధను అనుభవించింది. సో, ఒక ఆడబిడ్డ ఎంత శక్తివంతురాలు అనే దానికి ఒక నాంది. ఆవిడ శక్తి ఆవిడ ఎత్తిన విల్లు ఎత్తలేనోడు నువ్వు నన్ను పట్టుకుంటావా పోరా పని చూసుకో పో అవును. అనే పరిస్థితి. అట్లాంటిది ఆ భూదేవిలోకి వెళ్ళిపోయేటప్పుడు నా బాధ్యతలయిపోయినియి. ఇక మీరు లవకుశలకి రాజ్యాన్ని అప్పజెప్పారు కదా! మీరు చూసుకోండి అంటూ వెళ్ళిపోయింది. అంటే హ్మ్. బాధ్యత. 'అమ్మ రాజీనామా' సినిమా చూసినప్పుడు కూడానండి, శారద గారిని చూసినప్పుడు కన్నీటి పర్యంతం అయిపోయేది. హ్మ్. తల్లి స్థానం అంత గొప్పది. అవును. అటువంటి స్థానంలో ఉన్న తల్లి సమానమైనటువంటి సీతమ్మ తల్లిని పట్టుకొని రేపులు జరగలేదా? అంటే ఎదవా రేపులు కాదురా! ఆమెను తాకలేవురా! ఆవిడంత పరమ పవిత్రమైనదని ఆ రోజే నీలాంటి దౌర్భాగ్యులు పుడతారని కాబోలు రాములు వారు ఆయన, ఆయన భార్య గొప్పతనాన్ని మీ అందరికి అప్పుడే చవి చూపించాడు. ఆయనకి తెలియక కాదు. అవును. సీత తల్లి గొప్ప ఎంతదో ఆయనకి తెలియక కాదు. ఇలా సభ్య సమాజంలో మీరు మాట్లాడతారు, మొరుగుతారని. అవును. సో,
జై శ్రీరామ్ అనుకుంటూ ప్రతి ఒక్కడు ఆ మొరిగే కుక్కకి సమాధానం చెప్పక్కర్లేదు కానీ అంత గొప్పది సీతమ్మ తల్లి. ఇకపోతే ద్రౌపది. ద్రౌపదికి ఉన్నంత అందం ప్రపంచ సుందరి అన్నమాట ఆవిడ. ఎన్నో సార్లు ఎన్నో కథల్లో ఆవిడ గురించి చదువుతున్నప్పుడల్లా ఆవిడ ఆవిడ అర్జునుడు ఎప్పుడు తాకనే లేదు. అర్జునుడికి భార్య వేరే. సుభద్ర కదా! సుభద్ర కొడుకు వేరే కదా! అభిమన్యుడు కదా! మరి ఏంటి ఈవిడ అంటే ఈవిడ మహాకురుక్షేత్రం జరగడం కోసమే 5గురికి భార్యగా ఉండవలసి వచ్చింది. ఆమెని తాకగల శక్తి కూడా ఎవరికీ లేదు. హ్మ్. ఆవిడ నవ్వుతోనే మహాకురుక్షేత్రం జరిగిపోయింది. ఆవిడ నవ్వుతోనే మహాకురుక్షేత్రం జరిగింది. ఆవిడ చీరనే తాకింది వాడి బొంద. ఆమెని కాదు తాకింది ఆవిడ చీరని. ఆవిడ చీరని తాకినందుకు ఒక గొప్ప సిద్ధాంతాన్ని చెప్పిందేంటంటే, "అయ్యా కర్ణ, అయ్యా ద్రోణాచార్య, అయ్యా భీష్మ మీరెంత గొప్పవారైనా సరే, అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించకపోతే మీకు వినాశనం జరుగుతుంది. ఇదే నాంది. ఆ తల్లికి జరుగుతున్న అవమానం జరుగుతున్నప్పుడు, "అరే దుర్యోధన ఇలా చెయ్యకూడదు" అని మీరొక్క మాట ఎందుకు చెప్పలేదు? హ్మ్. అందుకే ఈ రోజు మీరందరూ భీష్మ పితామహులంటే అసలు ఆయన గంగాదేవికి పుట్టినటువంటి పుత్రుడు భీష్ముడు. అటువంటి భీష్ముడు అసలు అంపసైనం మీద ఉండి శిఖండితో చావు, లేకపోతే ద్రోణాచార్యుడు ఆయన నేర్పించిన విద్యలో అంటే గురువుకి ఎంత నెట్‌వర్క్ ఉంటది? ఎంత హ్మ్. విద్యొస్తుంది? ఆయన నేర్పించిన విద్యతో అర్జునుడు ద్రోణాచార్యుని చంపడం ఏంటి? అశ్వత్థామకి ఇంకెంత నేర్పించుంటాడు? వీళ్ళందరిని విజయం మించి అర్జునుడు గొప్పగా విజయం ఎలా సాధించినాడు? అర్జునుడా బాణాలు సంధించింది? లేకపోతే కృష్ణుడు తన దివ్య శక్తితో సంధింప చేయగలిగినాడా? అదే కదా భగవద్గీత. హ్మ్. ఎవరిని చంపాలి? అసలు ఏంటి కురుక్షేత్రం? ఎవరా భీష్ములు? ఎవరా ద్రోణులు? అని అడుగుతున్నప్పుడు మహాభగవద్గీతే పుట్టేసిందండి. అవును. మహాకురుక్షేత్రమే జరిగిందండి. అంటే అంత గొప్ప ద్రౌపది ఆమె గురించి ద్రౌపదికి లేకపోతే సీతమ్మకి పెళ్లి జరగలేదా? చీరలు కట్టుకుంటే జరగవా? చీరలు కట్టుకుంటే ఆలోచనలు వాళ్ళ బొంద ఆలోచనలు. అదే. మీరసలు నిజంగా నీలాంటి నీచుడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళ అవును. గొప్పతనం ప్రపంచ సుందరి ద్రౌపది. ఎవ్వరు తాకగల శక్తి లేదు. వేరే అందరికి వేరే భార్యలు సెపరేట్‌గా ఉంటారు. ఈవిడ అవును. ఇలా కేవలం ఈవిడ ఈ కురుక్షేత్రం కోసమే ఇక్కడ ఆవిర్భవించింది. ఇక్కడ ఇలా అవును. పాణిగ్రహణం జరిగింది. ఇక్కడ హ్మ్. ఖచ్చితంగా, ఇక్కడ ఖచ్చితంగా మనము అన్వేష్‌కి చెప్పాల్సిందేంటంటే, "అయ్యా అన్వేష్ తప్పు. మీరు చెప్తున్నారు ముస్లిమ్సు, హిందువులకి ఇలాగే ఉంటే క్రిస్టియన్స్ చూడండి చక్కగా బీచ్‌లో పడుకున్నారు" అని. మేము ఎవరో భయపెడితేనో, ఎవరో ఇలా వేసుకో అంటేనే వేసుకోవట్లా. మాకు హ్మ్. నచ్చింది. ఇది మా సాంప్రదాయం. మేము గౌరవిస్తున్నాం. కాబట్టే మేము ఒంటి నిండా చీర కప్పుకొని, చీరని ఇలా చుంగు చుట్టుకొని మేము పూజ చేసుకుంటాం. ముస్లిమ్స్ వాళ్ళ సాంప్రదాయం కాబట్టే వాళ్ళు చక్కగా బురకా యేసుకున్నారు. ఎవరో బలవంత పెడితే వేసుకోవట్లా. ఎవరి ఆచారాలను వాళ్ళని కాపాడుకుంటున్నాం. అంతేగాని పాపం ఆడోళ్ళు మీకిలా ఇన్ని బట్టలు కట్టేశారు. మీరు కూడా స్వేచ్ఛగా గాలాడాలి. పిచ్చి హ్మ్. వాగుడు, కుక్క మొరుగుడు ఆపు. అసలు ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నావు. నీకు తల్లి, చెల్లి, నీ భార్య, నీ తాలూకా వాళ్ళెవ్వరు ఇలాంటి వీడియోస్ చూసి ఏంట్రా నువ్వలాగా అని ఎవరు నీకెందుకు చెప్పట్లేదు? అంటే సినిమాలకు మాత్రం ఈ సీన్‌లు కట్ చేస్తారే, యూట్యూబ్‌లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మొరుగుతుంటే వాళ్ళనెందుకు వదిలేస్తున్నావు? వాడు అవును. యూట్యూబ్‌లో ఎందుకు బ్లాక్ చేయట్లా? వాడు ఏడి వీడియో పెట్టినా ఇమ్మీడియేట్‌గా డిలీట్ అయిపోయేలాగా ఎందుకు పెట్టట్లా? అంత గొప్ప సబ్‌స్క్రైబర్స్ ఏంటి? 14 ఏళ్ల పిల్లని నేను వాడేసినాను, నేను వాడుకున్నాను, నేను ఉపయోగించేసుకున్నానంటూ అసభ్య పదజాలం మాట్లాడుతున్న వాడికి పోక్సో సెక్షన్‌లు ఎఫెక్ట్ అవ్వవా అండి? తల్లి అదే కదా! సీతమ్మని అవమానించగల వెధవా వీడు. వీడికి తెలుసా? వీడికి రామాయణం ఎప్పుడన్నా ఓపెన్ చేసి చూసాడా బుక్కు? దాన్ని తాకినాడా? సో, కానీ ఇక్కడ హ్మ్. వ్యవస్థలు అంతరించిపోయేది ఇలాంటి వాళ్ళ వల్ల. ఆచారాలు కనుమరుగైపోయేది ఇలాంటి వాళ్ళని నమ్ముకొని వివిధ వేషధారణతో ఒళ్ళంతా కనిపించే బట్టలు వేసుకునే వాళ్ళ వల్ల. సో, ఒకటి నువ్వు ట్రెండ్‌ని బట్టి బట్టలు వేసుకో. దయచేసి ఒళ్ళంతా కప్పుకో. హ్మ్. ఒళ్ళంతా కప్పుకో అని అంటే మొత్తం చుట్టేసుకొని వెళ్ళిపోమని చెప్పట్ల. మీకు కన్వీనియంట్. జీన్స్ వేసుకునేవాళ్ళు జీన్సు, షర్ట్ వేసుకునేవాళ్ళు షర్టు, స్కర్ట్ వేసుకునేవాళ్ళు స్కర్ట్. మరి బికినీలేసుకొని బజార్‌లోకి రాకండి. హ్మ్. మీరు ఒకవేళ బికినీ వేసుకొని స్విమ్మింగ్ పూల్‌లో వెళ్ళొచ్చు. అలాగే వెళ్ళాలా. స్విమ్మింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళు అలాగే చేస్తారు. అంత మాత్రాన ఆ ఫోటోస్ తీసుకొని మీరు, మీరు పబ్లిక్ డొమైన్‌లో పెట్టకూడదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు పబ్లిక్ డొమైన్‌లో పెట్టి మీరేమనకూడదు. కింద కామెంట్స్ పెట్టిన వాడిని బూతులు తిడతాను. లేకపోతే హ్మ్. కింద కామెంట్స్ పెట్టిన వాడి మీద కేసులేస్తాను. మీరెందుకు పెట్టారమ్మా? పబ్లిక్ డొమైన్‌లో పెట్టారంటేనే అది పబ్లిక్ ప్రాపర్టీ. యెస్. అందుకిష్టమైతేనే ట్వీట్ చేస్తారు. అందుకిష్టమైతేనే ఫోటో పెడతారు. పెట్టాక మీరు అలా అనకూడదు. గొప్పగానే పొగడాలి. అంటే నిన్న నేను మాట్లాడినానండి. సెంటర్‌లో హైదరాబాద్ సెంటర్‌లో ఫ్లెక్సీ కడితే, హ్మ్. బికినీ ఫోటోలో ఉన్న మీ ఫోటోని ఫ్లెక్సీ కడితే, చూసేవాళ్ళు మీ గురించి ఏమనుకుంటారో మీకు అప్పుడు తెలిస్తే, అప్పుడు అది తప్పనిపిచ్చిద్ది. చిన్న చిన్న ఫోటోస్‌లో పెద్దగా మీకు తప్పు తెలియట్ల. హ్మ్. చాలా అది
ఇప్పుడు ఫర్ సపోజ్ బ్రాలు లేకపోతే అండర్‌వేర్‌లకు సంబంధించిన ఒక షాప్ ఉంటది. ఆ షాప్ బయట ఈవిడ ఫ్లెక్సీ కట్టండి. ఈవిడ ఒప్పుకుంటుందేమో అడగండి. ఏయ్! నా ఫ్లెక్సీ మీరెందుకు కడతారు? మీ ఫ్లెక్సీ ఏంది పబ్లిక్ డొమైన్‌లో వచ్చిన ఫోటో. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టేసుకుంటారు. పెట్టుకోమంటే అప్పుడు తెలుస్తది ఆవిడకి బాధ, నొప్పి. హ్మ్. సో, నేను పబ్లిక్ ప్రాపర్టీనా అంటే అవును మరి మీ పబ్లిక్ డొమైన్‌లో వచ్చేసింది. మేమేమి ఇప్పుడు ఏఐ వచ్చేసి ఎవరికి వాళ్ళకి చేసేస్తున్నారు కానీ, అవును. ఏఐ లేకుండా ఇచ్చిన ఫోటో కదా ఆవిడ. ఆవిడ గ్లామర్ చూపించుకోవడానికి. అవును. సో, ఇప్పుడు మీకు అదే మరీ అదే డొమైన్‌ని మనం ప్రైవేట్‌లో గూడా పెట్టుకుంటాం మ్యామ్. వేరే వాళ్ళు గాని మనకు తెలిసిన వాళ్ళకే కనిపించాలి. మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్స్ వరకే అని. ప్రైవేట్ లాకింగ్ 100% ప్రైవేట్ లాకింగ్ లేదు అనంటే ఎవడైనా చూసుకోవచ్చని అర్థం. ఆవిడ అందరూ చూడాలి, అందరూ పొగడాలి. అహో! ఇంత అందగత్తె లేకపోతే ఇంత ఫిగరా అని అనుకోవాలని ఆవిడ తపన. అలా అనుకుంటూనే కింద కామెంట్స్‌లో కసక్లాగుందిరా, ఇంకోలాగుందిరా అని కింద వాళ్ళు పెడతారు. వాళ్ళని అవును. పెట్టడానికి వీల్లేదు. మీరు మనుషులేనా? మీ బుద్దే వంకర బుద్ధి అంటే ఆ పాటేదో హిట్ అవుతుంది గానీ, మీ బుద్ధి వంకర బుద్ధి అంటే మీ చేష్టలు, మీ అవును. దరిద్రపు గొట్టు చేష్టలు. దాన్ని బట్టి మామూలు బుద్ధులు కూడా వంకర బుద్ధులయిపోతాయి. అందుకనే అంటారు. మనం వేసుకునే బట్టలను బట్టి చెడ్డవాడికి కూడా మంచి అభిప్రాయం ఆలోచన. కలగాలి. అవును. మనం వేసుకునే బట్టలను బట్టి మంచివాడు కూడా దయచేసి చెడిపోకూడదు. మనం అవును. వేసుకునే బట్టలను బట్టి, మన వేషధారణ బట్టి. ఇది ఇది మనం నమ్మాలి. ఖచ్చితంగా మనం మంచివాడికి కూడా చెడు ఆలోచనలు కలిగేంతటువంటి వస్త్రధారణతో వీళ్ళు ప్రవర్తిస్తుంటే ఇంకా కూడా మీరు మంచితనం ఉంటారమ్మా. అందరూ మంచిగానే ఉంటారు. హ్మ్. సో, దయచేసి మీరు మీ వేషధారణ మార్చండి. సభ్య సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వండి. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా మీరు స్విమ్మింగ్‌కెళ్ళేటప్పుడు మీ ఇష్టం, కబడ్డీకెళ్ళేటప్పుడు మీ ఇష్టం, షటిల్‌కెళ్ళేటప్పుడు మీ ఇష్టం, అంతరిక్షాలకెళ్ళేటప్పుడు మీ ఇష్టం. హ్మ్. కానీ గుళ్ళకొచ్చేటప్పుడో, బయటకొచ్చేటప్పుడో, ఓపెనింగ్‌లకొచ్చేటప్పుడో, మీ కుటుంబ సమేతంగా వచ్చేటప్పుడు అప్పుడు కూడా చీర కిందేసి, పైనేసి అలా రాకుండా చీరని చీరలా కట్టండి. హ్మ్. దయచేసి ఈ చీర కట్టమనంగానే అసలు అది చీరేనా అనిపించేంత రోతగా కట్టేస్తున్నారు. అసలు దాన్ని సీరియస్‌లీ. స్టెప్ ఇక్కడ పెట్టరు. అసలు ఈవిడైతే మొన్నైతే ఇక్కడ వేసేసిందండి. అవును. అసలు పైట కొంగు ఇక్కడేసేసింది. ఇంక అలా ఇంక చీర అది కట్టేసుకొని సన్నగా ఈ ఎళ్ళిపోతుంది. మధ్యలోంచే సో, అది ఉంటది. ఇటు ఇటు ఓపెనే ఇంకా. అంతే. ఆ చీర పేరుకి ఏదో కట్టడానికి గూడా కానీ అది చూసి మనకి భయం అంటే ఇప్పుడు జనరల్ వాళ్ళకి భయమేస్తుంది. ఆ చీర ఇలాగైపోయిందేంటి చీర అని. ఆ! ట్రెండ్ అది అన్నమాట. ట్రెండ్. ట్రెండ్‌ని మ్యామ్ సెట్ చేస్తుంటారు వీళ్ళు.